కల అనుకో ఉండే వరకు కాలు చేయాడ అన్ని రోజులు ఒకలా ఉంటాయా? నేడు మబ్బులు పట్టిన ఆకాశం మరునాటికి మాయమవ్వా? ఆదిత్యుడు ప్రత్యక్షమై కిరణాల కరుణించరా? జీవనాన శోకం ఎప్పుడుండునా? ఏదో రోజు ఆనందాలు వెల్లివిరివా? ఇదే అస్సతో బ్రతకాలి. మది బాగున్న ఎద బాగుండు, ఎద బాగున్న మది బాగుండు. నిన్నటి చేదు గతాన్ని నెమరువేయడం మానుకో. నేటి సూటిపోటి మాటల స్వప్నమనుకో. చెప్పుకుంటే పోదు బాధ. ఇటు అటు ఆంధ్రకి పాకి చులకన కాదా? మరునాడు మార్తాండుడు ఆహ్వానం పలుకును. విరబూసిన పుష్పాలు పరిమళాలు చిలుకును. రకరకాల రంగుల సీతాకోక కనులు విందు చేయును. చెట్టులపై పీట్టలు కిలకిలా రావాల వీణుల విందు చేయును. చల్లని పిల్లగాళ్ళు ఈలలు వేయగా స్త్రీమూర్తులు ముగ్గులు వేయ అవి చూసి మురవాలి. బాధల వేదనల మరవాలి. నచ్చిన వచ్చిన పనిలో లీనం కావాలి. పక్షులు గోటికి చేరే సమయం. మూగ జీవాల గడిపిన ఆనందమయం. చీకట్లో చందమామ చల్లని వెన్నెల హాయిమయం. మెరిసే తారల చూసిన కళ్ళకెంత ఆరోగ్యం. కలత చెందిన మనస్కుపై ప్రకృతి ఆందాలు ఎంత రమణీయం. ఇష్టమైన పనిలోనో భజనంలోనో ఏకాగ్రతే కాదా ధ్యానం. నీవు నమ్ముకున్న దైవాన్ని జపించడం పుణ్యం. అలా నిద్రలోకి జారుకున్న ఎంత ఆరోగ్యం. అందుకు కుటుంబ సభ్యులు అనుకున్నవి మరువుడి. మధురమైన గానం, పిల్లల ముద్దు మాటలు వినుడి. హాస్య సన్నివేశాల వీడియోలో వీక్షిస్తూ నిద్రలోకి జారుకోండి. ఎంత రాబడి ఉన్నా ఎన్ని ఉన్నా ఏమీ చేరలేకున్న నిద్రామాత ఓడి. వేముల సుధాకర్, సర్వేల్ నవోదయం.